హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక ముఖ్యమైన గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నానండి. అందరూ కూడా గమనించాలి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో చివరి వరకు చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇవి ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్. అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. సో దీనికంటే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీలో మరి ప్రైవేట్ ఉద్యోగాలైనా పర్వాలేదు, మేము రెడీగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అనుకునే వారికి ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చానండి. అదే రీలెవెల్ బై అకాడమీ. ఇక్కడ ₹1 కూడా మనం పే చేయకుండా చిన్న ఎగ్జామ్ రాసి జాబ్ తెచ్చుకోవచ్చు. దాని గురించి చూసిన తర్వాత వీడియోలోకి వెళ్దాం. హే గైస్, ఇండియాలోనే లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి రీలెవెల్ బై అకాడమీలో నిరుద్యోగ అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చిన్న టెస్ట్ రాయడం ద్వారా, ఉచితంగా టెస్ట్ రాయడం ద్వారా మీరైతే జాబ్ తెచ్చుకోవచ్చు. సో సమ్వన్ స్విచ్ జాబ్ అండ్ టుక్ 220% హైక్ అండి, అంటే 220% హైకు కూడా తెచ్చుకోవడం అయితే జరిగిందండి. వారెవరూ కాదు, ప్రియా రాజ్పుత్, ఓకేనా? BMA సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా మరి వారికైతే జాబ్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎవరైనా కూడా మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే రావడం జరుగుతుందండి. నాట్ ఓన్లీ దిస్ సిన్స్ 1 year అండి, రీలెవెల్ హ్యాస్ మేడ్ మోర్ దెన్ 1200 ఆఫర్స్ ఇన్ 11 different categories అండి. To the most deserving candidate, all you have to do is prove your skills without any test, and you can get an interview with some of the most amazing companies like PepsiCo, Xiaomi, Upgrade and 800 అదర్ కంపెనీస్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఇంకెందుకంటే ఆలస్యం, మరి రీలెవెల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందరూ కూడా సో రిజిస్టర్ అయ్యండి, జాబ్ తెచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ 11 రకాల ఫ్రీ టెస్ట్లతో పాటుగా మంచి కోర్సెస్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగిందండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దానిపైన రిజిస్టర్ అయిన వెంటనే మీకు టెక్నికల్ టీం నుంచి కాల్ వస్తుందండి. మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది, ఓకేనా? లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ముందుగా ఏపీ జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడని చెప్పేసి చాలా అభ్యర్థుల్లో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందండి. ఎందుకంటే ఈ రిజల్ట్స్ బేస్ చేసుకునే మెయిన్స్కి ప్రిపేర్ అవుతారు అందరూ కూడా కదా. ఇంకా చాలామంది ఈ కన్ఫ్యూజన్లో ఉండి ప్రిపరేషన్ కూడా చేయడం లేదన్నట్లుగా చాలామంది అయితే కాల్ చేస్తున్నారు. సో గైస్, మరి ఇక్కడ మనకు అప్డేట్ ఉన్న దాని ప్రకారం అయితే ఈ మంత్లోనే మనకు రిజల్ట్స్ అయితే 100% వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అయితే సమాచారం ఉన్నట్లు ఉందండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ రిజల్ట్స్ దేంతో ముడిపడిందంటే, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన వెంటనే బీసీ స్టడీ సర్కిల్లో అప్లై చేసుకోవడానికి 30వ తారీఖు మనకు లాస్ట్ డేట్ ఇచ్చారు. కాబట్టి 30వ తారీఖు లోపు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. ఈ మంత్ మాత్రం కన్ఫామ్గా వస్తాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్, ఇంతకుముందు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. పోస్టుల కుదింపుపై సర్కారు దృష్టి, కొత్త ఉత్తర్వుల జారీపై ఉద్యోగుల్లో చర్చ అంటూ ఇక్కడైతే మనకు తెలుస్తుంది. రాష్ట్రంలో పలు శాఖల్లో ఉన్న సర్కారీ పోస్టులపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. కొత్తగా గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పడిన తర్వాత నెలకొన్న పాలనా పరిస్థితులను బట్టి పాత పోస్టుల అవసరాన్ని గుర్తించాలని యోచిస్తున్నారు. దీనివల్ల అనేక పోస్టులను తగ్గించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము మెయిన్గా గుర్తించాల్సింది ఏంటి అంటే, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఎప్పుడైతే 192 నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరిగిందో 1,30,000 అలా, సో వారందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకి స్ప్రెడ్ చేస్తున్నారండి. అందరికీ తెలిసిన విషయమే ఇది. లైక్ ఇటీవల ప్రారంభించినటువంటి రిజిస్ట్రేషన్ శాఖకు కూడా మరి డిజిటల్ అసిస్టెంట్లను, సర్వేయర్లని కొంతమందిని అయితే దానికి కేటాయించడాన్ని మనం చూడవచ్చు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ
ప్రతి సంవత్సరం మనకు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చి కలెక్టర్ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో నియామకాలు జరిగే విధంగా ఉండేదండి. అంటే ఆ ఖాళీలు అయితే ఉండేది. అంటే ఏవైతే లోయర్ క్యాడర్లో జూనియర్ అసిస్టెంట్ లెవెల్లో ఉండేటువంటి ఉద్యోగాలు ఇక ఉండకపోవచ్చండి. ఎక్కువగా నోటిఫికేషన్ రాకపోవచ్చు ఎక్కువగా. ఎందుకంటే రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ సచివాలయ ఉద్యోగులతోనే వాటిని అన్ని కుదింపు చేస్తున్నారు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ లెవెల్, గ్రూప్ 4 లెవెల్ ఉద్యోగాలు మాత్రమే సచివాలయ ఉద్యోగుల చేత ఫిల్ చేస్తున్నారు. మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లెవెల్ అవి ఫిల్ చేస్తారా అంటే అవి మాత్రం ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులతో చేరు. ఎందుకు? అవి హై క్యాడర్ ఉద్యోగాలు కదా. సో కాబట్టి మనకు ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా దసరాకు ముందే మనకు రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే 100% ఉన్నాయండి. అందరూ కూడా గమనించాలి. సో చాలామంది మన అభ్యర్థులు కామెంట్ రూపంలో అడుగుతున్నారు. అంతేకాకుండా తెలిసినటువంటి సన్నిహితులు కూడా చాలా అంటే వీడియోస్ రూపంలో కావచ్చు. అంతేకాకుండా సో కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో దసరాకి ముందు మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ ఈ పోస్టులు ఎన్ని ఉంటాయి, పెరుగుతాయా తగ్గుతాయా అనేది మాత్రము తగ్గవు ఎట్టి పరిస్థితుల్లో. క్యాలెండర్ ప్రకారం ఉన్నటువంటి అవి అదే విధంగా ఉంటాయి. ఇంకా దానికి యాడ్ చేసే అవకాశాలే ఎక్కువగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే తప్పకుండా మన ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. నెక్స్ట్ సచివాలయ 3వ నోటిఫికేషన్ గురించి అడుగుతున్నారు. సో అంతేకాకుండా పోలీస్ అభ్యర్థులు చాలామంది ఉన్నారు మన ఛానల్లో. అభ్యర్థులు కూడా అడుగుతున్నారు ఎప్పుడు వస్తుందని చెప్పేసి. సో గైస్ ఈ 2 నోటిఫికేషన్స్ కూడా నెక్స్ట్ ఇయరే లేదా ఇయర్ ఎండింగ్లో లేదా నెక్స్ట్ ఇయర్లో వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయండి. కొంచెం టైం అయితే పడుతుంది వాటికి. ముందుగా ప్రభుత్వం మాత్రం గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లపైనే నెక్స్ట్ దృష్టి సారించబోతున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఇక డిఎస్సి గురించి అయితే అసలు ఎక్కడ కూడా అప్డేట్ అయితే లేదు. సో గైస్ మన అందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీ ప్రిపరేషన్ చాలా రోజుల నుంచి చెప్తున్నాను, నోటిఫికేషన్లు వస్తాయి, ప్రిపేర్ అవుతూనే ఉండండి అని చెప్పేసి. సో మనకైతే గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు సిద్ధంగా ఉండండి. జూనియర్ అసిస్టెంట్ రిజల్ట్స్ కూడా మనకు ఈ నెలలోనే వస్తాయి కాబట్టి సో అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఓకేనా. ఎప్పటికప్పుడు కూడా మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలియజేస్తూనే ఉంటాను. మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సచివాలయానికి అన్ని లెవెల్ క్లాసెస్ ఉచితంగా ఉన్నాయండి. అన్నీ కూడా ఒకసారి చూడండి. పీడిఎఫ్ ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. సో గైస్ ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి సో జాబ్ ఆస్పరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా. కాబట్టి సో దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా. మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. సో కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు వితిన్ 1 అవర్లో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి. యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా. చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.